వైసీపీ అధినేత జగన్ మోహన్ రాజ్ భవన్ చేరుకున్నారు. ఏపీలో హత్య రాజకీయాలు, శాంతి భద్రతలపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, జగన్ అలాగే గవర్నర్ ఈ భేటీలో ప్రాధాన్యత సంతరించుకోనున్న అంశాలేంటి? ప్రతిభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి గవర్నర్ నరసింహని కలిశారు. ప్రధానంగా నిన్న కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి హత్యకు సంబంధించి గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. దాంతోపాటు ఏపీలో శాంతి భద్రతలు తరచుగా వైసీపీ నేతలపై జరుగుతున్న హత్యలు ఇవన్నీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కూడా జగన్ భావిస్తున్నారు. అయితే నిన్న ఎవరైతే హత్యకు గురైన నారాయణ రెడ్డి ఉన్నాడో గత కొంతకాలంగా కూడా తనకి ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ కల్పించాలని చెప్పి కూడా అటు డీజీపీని ఇటు లోకల్ ఎస్పీని కూడా కోరారు. అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు, కేవలం ప్రీ ప్లాన్ గా మద్దతు చేశారు అని చెప్పి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. కేవలం నిన్న తన దగ్గర ఆయుధాలు లేని సమయంలో చూసి అటాక్ చేశారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అయితే ఈ మూడేళ్లలో వైసీపీ నేతలపైన, కార్యకర్తలపైన వరుసగా దాడులు జరిగితే హత్యలు కూడా గురవుతున్నారు. అయినా ఈ అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా ప్రభుత్వం దీనిపైన స్పందించట్లేదు. ఇప్పటివరకు కూడా ఎవరిపైన కూడా కేసులు పెట్టాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా పూర్తిగా ఏపీలో ల్యాండ్ ఆర్డర్ సంబంధించి అయితే కూడా పూర్తిగా అదుపు తప్పిందని చెప్పి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం గవర్నర్ గా మీరు కలవ చేసుకుని శాంతి భద్రతకు ఆఘాతం కలగాలని కూడా చెప్పి కూడా జగన్ ఈ భేటీలో గవర్నర్ కోరుతున్నాడు. ప్రతిభ జగన్ భేటీపై టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి? అయితే ఇప్పటికే దీనిపైన టీడీపీ నేతలు అయితే కూడా మండిపోతున్నారు. నిన్న జరిగిన హత్యకు టీడీపీకి ఎటువంటి సంబంధం డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి ఇప్పటికే స్పందించడం జరిగింది. ప్రధానంగా నా పైన నా ప్రత్యర్థి ఓడిపోయేది తప్ప నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్రంలో ఏ మూల ఏ ఇష్యూని కూడా టీడీపీ పైన పెట్టాలని చెప్పి ఆలోచిస్తుంది వైసీపీ అని చెప్పి టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారు. దీంట్లో భాగంగా నిన్న జరిగిన హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే విచారణ చేపట్టడం, దీనిలో నిందితులు ఎవరైనా కూడా దీన్ని విడిచిపెట్టమని చెప్పి కూడా మరోవైపు టీడీపీ నేతలు చెప్తున్నారు. ప్రతిభ అయితే జగన్ తో పాటు ఎవరెవరు ఈ భేటీలో పాల్గొంటున్నారు? ఎంతసేపు ఈ భేటీ ఉండే అవకాశం ఉంది? అయితే ఇప్పుడే కొద్దిసేపటికైతే జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా, దాంతో పాటు కర్నూలు ఎంపీ పుట్టారేణిక, దాంతో పాటు ఆ పార్టీ సీనియర్ నేత, అదేవిధంగా తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా జగన్ తో పాటు వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో వరుస హత్యలు ఏపీలో గత 3 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ నేతలపైన, కార్యకర్తలపైన వరుస హత్యలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగితే శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలుగుతుంది. సో గవర్నర్ గా మీరు కలవ చేసుకుని ప్రభుత్వం పైన ప్రభుత్వం కొన్ని ఆదేశాలు కూడా మీరు జారీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భేటీలో గవర్నర్ ని కోరనున్నారు. ప్రతిభ. రైట్ వినయ్, థ్యాంక్ యూ. ఇక కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికకు